హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు టీడీపీ లీడర్ లత గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. బాగున్నారా మ్యామ్? బాగున్నాను. మేము ఇప్పుడు చూసుకుంటే ఏపీలో అరెస్టుల పరంపర అనేది కొనసాగుతోంది. సో అప్పుడు జగన్ హయాంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడారు కదా బూతులు. మరి అప్పుడు ఎందుకు అరెస్టులు జరగలేదు? అంటే టీడీపీ వాళ్ళు ఎప్పుడూ కూడా కుటుంబం పరంగా కానివ్వండి, ఆ ఇంట్లో మహిళల్ని కానివ్వండి, పిల్లల్నే కానివ్వండి, ఎప్పుడూ కూడా వాళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు. సో మాట్లాడుంటే వాళ్ళు ఊరుకునే వాళ్ళు అనుకుంటున్నారా? ఎప్పుడో కేసులు పెట్టేవాళ్ళు కక్షపూరిత రాజకీయాలు ఎలా చేయించారో ఎలా చేశారనేది తెలుసు. చంద్రబాబు నాయుడు గారినే కానివ్వండి, అచ్చెన్నాయుడు గారినే కానివ్వండి, రఘురామ కృష్ణంరాజు గారినే కానివ్వండి, వీళ్ళందరినీ ఏ రకంగా అరెస్ట్ చేశారు, ఇంకా ఊచకోతలాగా ఇంకా నాయకుల్ని కార్యకర్తల్ని చంపిన విధానం కానివ్వండి, దళితుల్ని చంపిన విధానం కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే కక్షపూరిత రాజకీయాలు చేసింది 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎవిడెన్స్ లేకుండానే అరెస్టులు చేయించటం, ఎవిడెన్స్ లేకుండానే జైల్లో పెట్టాలని ఒక కక్ష. సో అది క్లియర్ చిట్ ఆల్రెడీ, అంటే కోర్టులు కూడా మొట్టికాయలు వేసాయి కదా. పళ్ళు దఫాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు హైకోర్టు ఆయన ఏ పిటిషన్ వేసినా దాన్ని తోసిపుచ్చటమే. ఎందుకు? ఎవిడెన్స్ లేకుండా ఎవరమైనా చేయగలుగుతారా? చేయలేరు కదా. సో అదే ప్రతి చోట కూడా. కానీ ఇంకా ఏంటో తెలుసా, కొంతమంది అధికారులని, ఇప్పుడు రఘురామ కృష్ణంరాజు గారిని తీసుకొచ్చారు, కొట్టించారు. ఒక ప్రభావతి అనే డాక్టర్, ఒక గవర్నమెంట్ డాక్టర్ దగ్గర ఒక ఫేక్ సర్టిఫికేట్ ఇప్పించారు. ఎందుకంటే ఆయనకి వాపులు వచ్చాయి కానీ ఆయనకి ఏమీ దెబ్బలు తగలలేదని. మళ్ళీ అదే ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మొత్తం, అంటే అది కొట్టిన మూలాన వచ్చిన ఇవి స్వెల్లింగ్ కానివ్వండి, ఆయన్ని కొట్టారు, మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది అని రిపోర్ట్ వచ్చింది. అంటే ఒక గవర్నమెంట్ మాట నమ్ముతారా, ఒక ఆర్మీ డాక్టర్ మాట నమ్ముతారా అని అంటే అక్కడ తెలిసిపోతుంది కదా. గవర్నమెంట్ని కూడా, అంటే ఆ రోజున ప్రభుత్వం డాక్టర్స్ని కూడా ఎలా మేనేజ్ చేసింది అనేది. అంటే ఇవన్నీ కూడా చూస్తే కక్షపూరిత రాజకీయాలు గతంలోనే జరిగాయి. ఈ రోజున ఏంటంటే, ఇప్పుడు పోసాని గారు మాట్లాడిన మాటలే కానివ్వండి, ఆయన విధ్వంసాలు రచ్చగొట్టే వర్గపోరు చేయటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. సో ఎక్కడ ఆయన నోటితో ఆయన ఎవిడెన్స్ అది, ఇంకా ఎవరు కాదనలేనటివి. అంత పక్కా ఎవిడెన్స్ పెట్టుకొని, వంశీ గారిది కూడా చూసుకుంటే ఆయనది కూడా పక్కా, సత్యవర్ధన్ని ఆయన కిడ్నాప్ చేసినట్టు, ఆయన దగ్గర ఉన్నట్టు ఇవన్నీ ఎవిడెన్స్ కనపడుతున్నాయి కదా. ఆయన ఇంట్లో పెట్టుకున్నట్టు, ఆయన అకౌంట్లో నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందే కానివ్వండి, ఇవన్నీ ఎవిడెన్స్ కనపడుతున్నాయి. ఎవిడెన్స్ లేకుండా ఏ ఒక్క కేసు ఫైల్ చేశారో చెప్పండి. ఏదైనా సరే ఎవిడెన్స్ ఉంటేనే చేస్తున్నారు. కేసు ఎవరైనా ఫైల్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఇది గతంలో ఉన్న కేసులే కదా. ఇప్పుడు పార్టీ ఆఫీస్ తగలబడింది గన్నవరంలో, అది ఎవరికి ఉంటుంది అవసరం? ఖచ్చితంగా నేను వంశీకే ఉంటుంది. ఆయనే ఆ రోజున అక్కడ ఉండి చేయించింది. సరే, అక్కడ ఒక దళితుడైన వ్యక్తి కోసం ఆయన అక్కడ కిడ్నాప్ చేయాలని చెప్పి ఆయన సాక్ష్యం చెప్తాడు. పార్టీ ఆఫీస్ తగలబెట్టిన చోట నేను ఉన్నానని సాక్ష్యం చెప్తాడు అనే దానికి ఆయన్ని కిడ్నాప్ చేయటం, బెదిరించటం, అది కూడా కాకుండా ఒక్కటే ఇక్కడ చాలా విచిత్రమైన ఆలోచన కూడా వాళ్ళది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, అక్కడ వైఎస్ఆర్సీపీ కూడా లేదు. అలాంటి టైమే వీళ్ళు ఇంత దౌర్జన్యం చేసి అతన్ని భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి, అతని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించి కిడ్నాప్ చేశారంటే, ఈ టైంలోనే వాళ్ళు అలా చేశారంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా రెచ్చిపోయారో మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకా చంద్రయ్య లాంటి వ్యక్తుల్ని, అంటే తెలుగుదేశం హార్డ్ కోర్ ఇదనమాట కార్యకర్త, అలాంటి వ్యక్తి జై జగన్ అని చెప్పు వదులుతామనంటే జై జగన్ అని చెప్పలేదని గొంతు మీద కత్తి పెట్టి చంపేశారు. ఇంత దారుణం జరిగినప్పుడు కూడా ఆ రోజున మేము కక్షపూరిత రాజకీయాలు నువ్వు చేసావు కాబట్టి అది ఈ రోజున అందరినీ అంటున్నావు. నీ వాళ్ళు ఎవరైనా సరే, ఈ రోజున ఎవరైనా అరెస్ట్ అయ్యారు అని అంటే వాళ్ళు చేసిన అక్రమాల మూలనే అరెస్ట్ అవుతున్నారు, వాళ్ళు చేసిన దౌర్జన్యాల మూలనే అరెస్ట్ అవుతున్నారు, వాళ్ళకున్న నోరు దురుస్తనంతో వాళ్ళు మాట్లాడిన మాటలే అరెస్ట్ అవుతున్నారు. అది కాదు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద మాట్లాడారు పోసాని గారు, అది కాదనిలేమా? ఆ ఎవిడెన్స్ రికార్డ్ ఆయన వాయిసే కదా. ఆయన ఓన్లీ ఫేస్ కూడా చూపిస్తున్నారు కదా, ఫోన్లో మాట్లాడిన మాటలు కూడా కాదు కదా. నా వాయిస్ కాదు, అది మిమిక్రీ చేశారు అని చెప్పడానికి మొత్తం తెలుగు ప్రజలు అందరూ విన్నారు ప్రపంచవ్యాప్తంగా. సో ఆ పిల్లల మనోభావాలు గుర్తించరా? వాళ్ళ వైఫ్ ఎంత బాధపడతారు? సో అది హ్యూమన్ రైట్స్కి వెళ్ళిందంటే అది ఎంత సివియర్ కేసు. ఆ పిల్లలు మైనర్ కూడా తీరిన పిల్లలు, వాళ్ళు కేసులు పెట్టిస్తే వాళ్ళు జీవితాంతం జైల్లో ఉంటాం కదా. అది ఎంత పెద్ద, వాళ్ళకి సంబంధం ఉందా రాజకీయాలకు? మీకు రాజకీయ ద్వేషం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి, ఆయన్ని మాట్లాడుకోండి, అంతేగాని ఆయన కుటుంబం గురించి ఎందుకు? ఇప్పుడు మేము కూడా ఏదైనా రాజకీయ విమర్శ చేయాల్సి వస్తే ఆ క్యాండిడేట్ని మాట్లాడతాం, అంతేగాని వాళ్ళ కూతుర్లో వాళ్ళ భార్యలో అవసరం లేదు కదా. ఇంకా నారా భువనేశ్వరి గారిని కూడా ఏడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇప్పుడు అవన్నీ చేసింది ఎవరు అనేది మొత్తం ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాని గురించి కూడా కేసు ఏం పెట్టలేదు కదా. ఆ? అది అట్లాంటి నిజంగా అదే కానీ అనుకొని ఉంటే కక్షపూరిత రాజకీయాలే అనుకుంటే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే వంశీ గారు జైల్లో ఉండాలి. అలాంటిది జరిగిందా? మీ అంతట మీరు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి పక్కా ఎవిడెన్స్తో పాటు దొరికి ఈ రోజున మీరు కేసు పెట్టద్దండి, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దండి, అదేమైనా అరెస్ట్ చేస్తే మేము కక్షపూరిత రాజకీయాలు అంటాము అని బెదిరిస్తున్నారా? ఇది లిటరల్గా ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా, ములాఖత్కి వెళ్ళేసి బయట వచ్చినప్పుడు పోలీసులనైనా నేను బట్టలు ఇప్పదీసి కొడతాను అని చెప్పారు. అది మనం ఇండియాలో మనకేదైనా ఒక న్యాయం జరగాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళ కంప్లైంట్ ఇవ్వాలి అని వెళ్ళినప్పుడు వెళ్ళేదే పోలీస్ స్టేషన్కి. ఆ పోలీస్ స్టేషన్లో వెళ్ళినప్పుడు ఆ కాకి బట్ట అనేది కింద వాళ్ళ దగ్గర నుంచి పై అధికారి వరకు కాకి బట్ట వేస్తారు. అలాంటి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ లేకుండా చేసావు కదా. అలా కొడతాను అని అన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని అంత హేళన చేసి అంత నీచంగా మాట్లాడినప్పుడు అది బెదిరింపు కాదా? అది బెదిరింపే కదా. అంటే ఆ రకంగా కూడా బెదిరిస్తారా? అంటే మేమేం చేసినా పోలీసులు మా జోలికి రాకండి, మమ్మల్ని ఏమీ చేయకండి, మీరు మా దగ్గరకు వచ్చారనుకోండి నేను అలా చేస్తాను, 30 ఏళ్ళు నెక్స్ట్ 30 ఏళ్ళు నేను అధికారంలో ఉంటాను అనే మాట ఆయన మాట్లాడుతున్నారు. అది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారమ్మా. ఇది ఎక్కడికి కూడా తిప్పి వాళ్ళు చేసిన పనులకి యాక్చువల్లీ 11 చేశారు. ఇంకొకసారి వెళ్తే 1 కూడా వస్తుందో రాదో. ఎందుకంటే ఇప్పటికే పులివెందుల ప్రజలకే ఆయన ఏమీ ఆదుకోవట్లేదు. ఆయన అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ వాయిస్ కూడా ఇవ్వట్లేదు. అలాంటప్పుడు ఎక్కడ ప్రజలు నమ్మేటట్టున్నారా? సో ఆయన చేసింది ఏంటి? 5 ఏళ్ళుగా ఆలోచిస్తున్నారు కదా ప్రజలు. 5 ఏళ్ళు ఏం జరిగింది రాష్ట్రానికి? ఒరిగింది ఏంటి? ఏమీ లేదు. సరే ఇప్పుడు ఈ దుర్మార్గుల్ని తీసుకెళ్తా ఉంటే వీళ్ళేనా దేశోద్ధారకులా? ఒక విషయం, ఇక్కడ వీళ్ళు ఏమైనా సొసైటీకి మంచి పనులు చేసి వీళ్ళ మూలాన ఒక 10 మంది బతకనిస్తున్నారు, 10 రకాల ఏదైనా హెల్ప్ చేస్తున్నారంటే అది కూడా కాదు. వీళ్ళు సంపాదించుకున్నారు, ఇంకా రాష్ట్రంలో దోచుకున్నారు, రాష్ట్రంలో దొంగలు పడినట్టు దోచుకున్నారు. ఈ గత 5 ఏళ్ళు కూడా వీళ్ళందరూ దోచుకోవడానికి చేసిన ప్రయత్నంలోనే ఇలా మాట్లాడారు. సో ఈ రోజున వాటికన్నిటికీ చెక్ పట్టడంలో ప్రజలందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారు. దోచుకున్న వాళ్ళ దగ్గర కక్కిస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నారు. ఇంకా సరే ఇలాంటి మాటలు ఇలాంటి బెదిరింపులకి ఎవరు అయితే భయపడరు. కానీ ఏదైనా సరే న్యాయం చట్టం ఉంటుంది, తన పని తను చేసుకుపోతుంది. ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయన 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా కక్షపూరిత రాజకీయాలు ఆయన రాజకీయ జీవితంలో ఏనాడు కూడా చేయలేదు. సో ఇక భవిష్యత్తులో కూడా చేయరు, అదైతే మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం. ఇప్పుడు ఈ అరెస్టులు పోసానితోనే ఆగిపోతాయా? ఇంకా ముందు ఎవరెవరు కాబోతున్నారు? అరెస్టులు అనేది ఇప్పుడు నేను చెప్పలేను. అది ఏంటో తెలుసా, ఎవరు తప్పు చేస్తే ఎవరి మీద కేసులు ఉన్నాయని అంటే నేనేమైనా చెప్పగలుగుతామా? మాకేమైనా తెలుస్తుందా? ఇప్పుడు ఎవరు తప్పు చేసి ఉంటే, ఎవరు అక్రమాస్తులు కూడగట్టుకొని ఉంటే వాళ్ళ మీద కేసులు పడతాయి. అది నెక్స్ట్ ఎవరు ఉంటారా ఏంటి అనేది, అంటే వైసీపీ వాళ్ళ మీద అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద అక్రమ అరెస్టులు ఉన్నాయి అని, అదే కేసులు ఏదైనా అని మీరు బయట చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళు ఏం చేసినా అక్రమాలు చేసినా కేసు పెట్టకూడదా? పెట్టాల్సిన అవసరం ఉంది కదా. సొసైటీలో ఎవరు ఎంత తిన్నా కక్కించాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. ఎవరు ఏం తప్పు చేసినా, వాళ్ళు రౌడీయిజం చేసినా ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. ఆ బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఎందుకు కక్షపూరిత రాజకీయాలని అనుకుంటారు? ఇప్పుడు ఎవిడెన్స్ లేకున్నానో ఇంకొకటో కక్షపూరిత రాజకీయాలు చేశారంటే ఒప్పుకోవాలి. సో పక్కా ఎవిడెన్స్తో దొరికినప్పుడు కూడా మీరు కక్షపూరిత రాజకీయాలని వైసీపీ వాళ్ళు అంటుంటే అది ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.